మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకో 2 రోజులు సమయం ఉన్నప్పటికీ మనకి ఈ ప్రారంభోత్సవం ద్వారా శివరాత్రి ఒక 2 రోజులు ముందుగానే వచ్చిందనే భావన కలుగుతూ ఉంది. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఎప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు. నాకు చాలా కోరి గిరి ప్రదక్షిణ చేయాలి, అలాంటి అనుభూతి బాగుంటుందని. ఖచ్చితంగా మీరు ఆహ్వానించిన మేరకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటాను. అలాగే మంత్రివర్యులు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా జ్ఞాన ప్రసూనాంబ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా త్వరలోనే వస్తామని తెలియజేసుకుంటాం. ప్రత్యేకించి ఆలయాలు మన సివిలైజేషన్, మన నాగరికతకి చిహ్నాలు. అక్కడే మన కళలు ఉన్నాయి, అక్కడే మన మొత్తం మన వారసత్వం, మన నాగరికత, మన మన కళా సంపద కానీ మొత్తం ఆలయాల చుట్టూ తిరిగింది ధర్మ పరిరక్షణ. కానీ అలాంటిది గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేయబడింది. దానిని కరెక్ట్ చేసుకుంటూ, దాన్ని సరి చేసుకుంటూ ఈరోజు రామనారాయణ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సర్వేగంతో అన్నీ ముందుకెళ్తా ఉన్నాయి. అలాగే పాలక మండళ్ళు 1500 పైచులకు పాలక మండలి ఉంటే దాదాపు 1100 మంది చేసే, ఇంకా కొన్ని కోట్లను కొన్ని ఇంకా వేయాల్సినవి ఉన్నాయి అనే దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య మీరు చూస్తారు తిరుమలలో ఎలాంటి జరిగిన అపచారాలు అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో ఎన్ని రకాల సంఘటనలు జరిగినాయి అనేది. అంటే పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరిగిండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మన పాలిటిక్స్ అసైడ్, లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్లు అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుపోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధులని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరెండో చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని దాన్ని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్.
చిన్న విన్నపం సార్, ధర్మకర్తల మండలి సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఒకసారి నమస్కారం చేస్తారు సార్. వాళ్ళు దేవ అంటే జస్ట్ అక్కడే 17 మంది వస్తారు సార్. జస్ట్ వాంట్ టు గ్రీట్ యూ సార్. ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, మీ 17 మందికి నా హృదయపూర్వక పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి తరఫున, దేవాదాయ శాఖ మంత్రివర్యుల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు సార్. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.